బతికి ఉండగా ఈ జన్మలో కళ్ళ చూస్తామా అని ఎంతో మంది భారతీయులు ఆకాంక్షించిన అద్భుతం అయోధ్యలో ఆవిష్కృతమై సరిగ్గా ఏడాది. రామ మందిరం నిర్మించాలన్న హిందువుల కల సాకారమైన రోజుకు ఏడాది. టెంట్లో ఉన్న రాముడు మందిరంలోకి రావాలన్న భక్తుల ఆకాంక్ష ఫలించిన రోజుకు ఏడాది. అలాంటి రోజును అద్భుతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్లల్లా ప్రాణ ప్రతిష్టకు ఏడాది పూర్తి కావడంతో వార్షికోత్సవ కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. రామ్లల్లా ప్రాణ ప్రతిష్టకు ఏడాది. ప్రతిష్టాపన వార్షికోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు. అయోధ్య వీధుల్లో సందడే సందడి. వార్షికోత్సవాలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడు రామ్లల్లాకు ఏడాది. నిండైన ముఖం, అమాయకంగా చిరునవ్వులతో చిద్విలాసంగా ఎంతో ప్రశాంతంగా ఉండే బాలరాముడి దర్శనం జీవితకాల పుణ్యం. నడక వచ్చిన బాలరాముడు ఎలా అయితే ఉంటాడో, ఎంత ముద్దుగా ఉంటాడో అలానే ఉంటుందా ప్రతిమ. పెద్ద కళ్ళు, కోలముక్కు, చిన్నగా ఉన్న నోరు, నవ్వుతూ ఉన్నప్పుడు బయటకు వచ్చే బుగ్గలు. ప్రతి ఒక్కరి కలలో బాలరాముడి రూపం స్థిరంగా ఉండిపోతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. సరిగ్గా ఏడాది కింద బాలరాముడికి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగింది. సంవత్సరం పూర్తి కావడంతో ఇప్పుడు వార్షికోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠకు ఏడాది పూర్తి కావడంతో వార్షికోత్సవాలకు అయోధ్య ముస్తాబయింది. జనవరి 11 నుంచి 3 రోజుల పాటు అయోధ్యలో ప్రతిష్ఠ ద్వాదశి వార్షికోత్సవాలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామ్లల్లా అభిషేకాన్ని నిర్వహించనున్నారు. ప్రతిష్ఠా ద్వాదశి ప్రారంభ రోజున రామ్లల్లా బంగారు వెండి దారాలతో ఢిల్లీలో తయారు చేసిన ప్రత్యేకమైన పీతాంబరిలో కనువిందు చేయనున్నాడు. ఈ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగంతో పాటు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్వహిస్తోంది. జనవరి 11న అయోధ్యధాంలో కొత్తగా నిర్మించిన ఆలయాన్ని స్థాపించి ఏడాది పూర్తవుతుంది. పంచామృతం, సరయూ జలాలతో అభిషేకించి గతేడాది ప్రాణప్రతిష్ఠ రోజు కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఇప్పుడు వార్షికోత్సవాల్లోనూ అలాగే జరిపించనున్నారు. జనవరి 11న ఉదయం 10 గంటలకు అభిషేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. మొదటి హారతి మధ్యాహ్నం 12:20 ఇస్తారు. వీఐపీలతో పాటు సామాన్యులు కూడా వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దాదాపు 110 మంది వీఐపీలను ఆహ్వానించినట్లు అధికారులు తెలిపారు. ఇకటు అంగత్తిలా దగ్గర ఉన్న ఒక జర్మన్ హ్యాంగర్ టెంట్లో 5,000 మంది భక్తులు కూర్చోవడానికి ఏర్పాట్లు చేశారు. సాంస్కృతిక ప్రదర్శనలు, ఆచారాలు, రామ్ కథా ప్రసంగాలను వినడానికి గతేడాది వేడుకకు హాజరు కాని సాధారణ పౌరులను ట్రస్ట్ ఆహ్వానించింది. వార్షికోత్సవాల సందర్భంగా అయోధ్య పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. సెలవులు కావడం, దానికి తోడు కుంభమేళా కూడా జరుగుతుండటంతో అయోధ్యకు భక్తుల రద్దీ పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. వార్షికోత్సవాల సంబరాల వేళ ఆ బాలరాముణ్ణి చూడాలని, ఆ క్షణాన్ని జీవితకాలపు జ్ఞాపకంగా మార్చుకోవాలని చాలామంది భక్తులు భావిస్తున్నారు. అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అంటే భారత రాజకీయ ఆధ్యాత్మిక చరిత్రలోనే మహోన్నత ఘట్టం. దీంతో వార్షికోత్సవాలను కూడా అదే స్థాయిలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ 3 రోజులు అయోధ్య వాసులకే కాదు, దేశమంతా గుర్తుండిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సాధువులు, భక్తులను ఆహ్వానిస్తున్నారు. 3 రోజుల వార్షికోత్సవాల్లో ఏ రోజు ఏం జరగబోతోందో ఇప్పుడు చూద్దాం. 2024 జనవరి 22 మధ్యాహ్నం 12:20 84 సెకన్ల పాటు శాస్త్రోక్తంగా ఆచారం ప్రకారం బాలరాముడికి ప్రాణం పోశారు పూజారులు. ఈ మహాఘట్టంతో అయోధ్య రాముడు అందరివాడయ్యాడు. భక్తుల కోరికలు తీర్చే దేవుడిగా, ధర్మాన్ని 4 పాదాలపై నడిపించే యుగపురుషుడిగా భక్తకోటి నుంచి నిత్యం పూజలు అందుకుంటున్నాడు.
అయోధ్యలో దాదాపు 8,000 మంది అతిథులు, ప్రపంచవ్యాప్తంగా టీవీ తెరలపై కోట్లాది మంది భారతీయులు భక్తి తన్మయత్వంతో చూసిన వేళ సాకేతపురిలో కొత్తగా నిర్మించిన ఆలయంలో 51 అంగుళాల బాలరాముడు కొలువుదీరాడు. అభిజిత్ లగ్నంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా రామయ్య ప్రాణప్రతిష్ఠ వేడుక జరిగింది. పండితులు మూలమంత్రాలను పఠిస్తుండగా విగ్రహం కళ్లకు ఆచ్ఛాదనగా కట్టిన వస్త్రాన్ని మోదీ తొలగించారు. ఆ తరువాత బంగారంతో చేసిన చిన్న కడ్డీతో బాలరాముడి కళ్లకు కాటుక దిద్దారు. అటుపిమ్మట ఆయనకు అద్దాన్ని చూపించారు. తొలి మహాహారతినిచ్చారు. తామర పువ్వును రాముడి పాదాల దగ్గర ఉంచి మోదీ సాష్టాంగ నమస్కారం చేశారు. ఇలా ఏడాది కింద ప్రాణప్రతిష్ఠ క్రతువు జరిగింది. శ్యామల్ రాతితో చేసిన 51 అంగుళాల రాముడి విగ్రహాన్ని మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. యోగిరాజ్ రామయ్యను కమలంపై నిలబడి ఉన్న 5 ఏళ్ల పిల్లవాడిగా చిత్రీకరించారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగి ఏడాది పూర్తవుతున్నా ఆ క్షణాలు ఇప్పటికీ ప్రతి ఒక్కరి కళ్ల ముందు కదులుతూ ఉంటాయి. ప్రతిష్ఠించింది ఆలయం మాత్రమే, ప్రతిమ మాత్రమే కాదు, కోట్ల మంది కల, కోట్ల మంది ఆశయం. అందుకే ఇప్పటికీ అయోధ్యలో కొండంత దేవుడు కొలువుదీరిన క్షణాన్ని గుర్తు చేసుకున్న హృదయము భక్తితో ఉప్పొంగుతుంటుంది. దీంతో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఏమాత్రం తీసిపోకుండా వార్షికోత్సవాలను నిర్వహించాలని ఆలయ ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. 3 రోజుల పాటు నభూతో అనే రేంజ్లో నిర్వహించబోతోంది. పూజా విధానాల నుంచి భక్తులకు రామయ్య విశేషాలు చెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాల వరకు ప్రతి విషయంలోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వార్షికోత్సవాల్లో భాగంగా మొదటి రోజు అయిన జనవరి 11న లతా మంగేష్కర్ సోదరి ఉషా మంగేష్కర్ ఆధ్వర్యంలో నిర్వహించే రాగసేవ కార్యక్రమంతో వార్షికోత్సవ సంబరాలు మొదలవుతాయి. ఆనందశంకర్ బృందంతో భరతనాట్య ప్రదర్శన ఏర్పాట్లు చేశారు. జనవరి 12న ఫోక్ సింగర్ శైలేష్ శ్రీవాత్సవ రాగసేవ ఉంటుంది. క్లాసికల్ సింగర్ కాలాపిని కొంకలి బృందం రామభజన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రాకేష్ చౌరాసియా ఫ్లూట్ ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. జనవరి 13న ఆర్తి ఆంకాలికర్ క్లాసికల్ ప్రదర్శనతో పాటు త్రిచూర్ బ్రదర్స్ రామ్ భజన కార్యక్రమం ఉంటుంది. ఇప్పటికే అయోధ్యలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. రాబోయే 3 రోజులు రామభక్తులకు ఓ జ్ఞాపకంగా మిగిలిపోవడం ఖాయం.